కథాభారతి శ్రోతలకు సుస్వాగతం. పుట్టినరోజులు జరుపుకోవడం మనకు పరిపాటి. ప్రాణులుగా పుట్టిన వారికే కాకుండా పుట్టినరోజులు అనేక వాటికి కూడా జరపడం చూస్తూ ఉంటాం. ఈ విషయ ప్రస్తావనకు ఈనాటి కథాపఠనానికి ఏమిటి పొంతన అనుకుంటున్నారేమో. ఉందండి. అదే ఈరోజు చదివి వినిపించబోయే కథ ఎప్పుడు పుట్టిందో అన్న సందర్భం. ఆగస్టు 1వ తారీఖు 2025 నాడు 38వ పుట్టినరోజును జరుపుకున్న కథ డాక్టర్ పాపినేని శివశంకర్ గారి మట్టి గుండె. 20వ శతాబ్దంలో అనగా 1910, 2010 మధ్యలో ఈ 100 ఏళ్లలో వచ్చిన తెలుగు కథల్లో 100 ఉత్తమ కథల జాబితాలో న్యాయ నిర్ణేతలతో ఒకటిగా చేర్చబడిన కథ డాక్టర్ పాపినేని శివశంకర్ గారి మట్టి గుండె. శ్రీ పాపినేని శివశంకర్ గారు గుంటూరు జిల్లా నెక్కల్లులో నవంబర్ 6వ తారీఖు 1953వ సంవత్సరంలో వెంకటకృష్ణారావు శాంతమ్మ దంపతులకు విజయ దీపావళి రోజున మన తెలుగు సాహిత్యానికి వెలుగు నింపబుట్టిన వ్యక్తిగా ఉద్భవించారు. కర్షక కుటుంబంలో పుట్టిన శ్రీ శివశంకర్ గారు మట్టికి మనిషికి మధ్య ఉన్న మైత్రిని, అనుబంధాన్ని చాలా హృద్యంగా ఈ మట్టి గుండె కథలో ప్రతిబింబించిన తీరు అత్యంత అభినందనీయం. కథ చివరిలో వీరి పరిచయాన్ని ఇంకాస్త చేస్తాను. తర్వాత వారి ఒక శిష్యులు రాసిన వ్యాసం కూడా చదువుతాను. ముందు కథలోకి వెళదాం. మట్టి గుండె. కదిలే హృదయం ఉన్నవాడు కన్నతల్లిని మరిచిపోడు. మా ఊరు నా కన్న తల్లి. నాకు హృదయం ఉందో లేదో 12 ఏళ్ల పాటు మర్చిపోయాను. నగరం పునాదుల కింద కాంక్రీట్ అరణ్యంలో నన్ను నేను పారేసుకున్నాను. అయినా మా ఊరితో సంబంధం తెగిపోలేదు. ఆ రోజు నగరం రణగుణధ్వనుల మధ్య, ధూళి మేఘాల మధ్య శ్రీమతి అంది, 2 ఏళ్ల నుంచి మన పొలం కౌలు రావడం లేదు గదా, మీకు చీమ కుట్టినట్టయినా లేదేమిటండి అని. ఒక్కసారిగా మా తాత తండ్రులు సంపాదించిన పొలం, పచ్చని ఊరు గుర్తుకొచ్చాయి. అప్పుడు బయలుదేరాను 50 మైళ్ళ దూరంలో ఉన్న మా ఊరును కలుసుకోవడానికి. 2 బస్సులు మారి కాలినడకన మా ఊరు పోదామనుకుంటుండగానే మూలపాడు బస్సు కనిపించింది. అప్పటిదాకా మా ఊరికి రోడ్డు పడ్డ సంగతి నాకు తెలీదు. ఒకప్పుడు కాలినడకతో వాగులు, వంకలు, డొంకలు దాటుతూ రోడ్డు చేరి పట్నం పోయేవాళ్ళం. కంకర రోడ్డు. బస్సు ఆగినప్పుడల్లా ఎర్రటి దుమ్ము మబ్బులా కమ్మేస్తోంది. గతుకులు, కుదుపుల మధ్య, మొలకపైర్ల పొలాల మధ్యగా గంటసేపటికి బస్సు మా ఊరు చేరింది. రచ్చబండ దగ్గర 4-5 పెద్దవాళ్లు గుర్తుపట్టి పలకరించారు. వాళ్ళకి నా ఉద్యోగం సంగతులు, కుటుంబం సంగతులు చెప్పి బుచ్చిరామయ్య ఇంటికి వెళ్ళాను నేరుగా. ఇల్లు మారిపోయింది. 2 భాగాలయింది. ఎదురుగా గుమ్మంలో ఎవరో యువతి బియ్యం ఏరుతోంది. మామయ్య లేడా? వెనకటి వరుస గుర్తు తెచ్చుకుంటూ అడిగాను. లేడు అంటూ ఆమె నా వంక ఎగాదిగా చూసింది. మరుక్షణం గుర్తుపట్టి నవ్వింది. నేను అప్పుడే పోల్చుకున్నాను, బుచ్చిరామయ్య కూతురు సీత అని. నిలబడ్డావే, లోపలికి రా అంటూ గబగబా మంచం వాల్చింది. లోనికి వెళ్ళి కాస్త శుభ్రంగా ఉన్న దుప్పటి తెచ్చి వేసింది. కాళ్ళకి నీళ్ళిచ్చింది. అప్పటిదాకా నేను ఆశ్చర్యం నుంచి తేరుకోలేదు. ఒకప్పుడు సీత నా భార్య కావలసింది. మళ్ళీ ఇలా హఠాత్తుగా కనిపిస్తుందనుకోలేదు. ఆ అందమంతా ఏమైపోయింది? అంత కళావిహీనంగా మొహాన బొట్టు కూడా లేకుండా ఎందుకుంది? నేను కాళ్ళు కడుక్కుని బెరుగ్గా మంచం మీద కూర్చున్నాను.
మామయ్య ఎక్కడికెళ్ళాడు? ఇప్పుడే పొలమెళ్ళాడు. వస్తాళ్లే. బాగున్నావా? ఎంతమంది పిల్లలు? చెప్పాను. ఇంకేవో సంగతులు అడుగుతోంది. నెమ్మదిగా జవాబులిస్తున్నాను. మధ్యలో లోపలికి వెళ్ళి పొయ్యి రాజేసి వచ్చింది. ఏవో ప్రశ్నలు మనస్సును దులుస్తున్నాయి. ఒక్కటే అడగలేకపోయాను. గ్లాసుతో కాఫీ తెచ్చింది. చేతులు గరుకుదేరి ఉన్నాయి. మేమెప్పుడైనా గుర్తొస్తామా? బాగా మారిపోయావు అంది మాటల మధ్య. నవ్వాను. నిజానికి సీతను దాదాపు మర్చిపోయాను. నేను పట్నం వెళ్ళాక ఎవరితోనో ఆమె పెళ్లి జరిగిందని తెలిసింది. పెళ్లికి వెళ్ళలేకపోయాను. మాటల మధ్య ఎదురింటి ముసలమ్మ వచ్చింది. కళ్ళ మీద చెయ్యి పెట్టుకుని పరీక్షగా చూసింది. సుబ్బయ్య కొడుకు కాదంటరా నువ్వు? నేనవుననేలోపే సీత అందుకుని, ఎందుకయిందే? బాగా చూడు, ఎవరో పట్నం పిల్లాడు అంది నవ్వుతూ. పోవే కంతిరిముండా, ఇంకా అంత గుడ్డిదాన్ని కాలేదులే. ఏదో నాయనా, మీ అయ్యుండగా చూసిందాన్ని. మీ అమ్మ కూడా పోయిందంటగా. ఆ రోజులే ఏరు. ఇప్పుడే ఉంది, ఊరంతా మారిపోయే. 2 రోజులుంటావా? ఊహు, వెళ్ళిపోవాలి. ముసలమ్మ వెళ్ళిపోయింది. సీత లోపలికి వెళ్ళి వంటపని మొదలెట్టింది. సన్నగా పొగ కమ్మేస్తోంది. బయట ఎండ. బస్సులో ఒళ్ళు హూనమై బాగా అలసిపోయానేమో మాగన్నుగా నిద్రపట్టింది. కలత నిద్రలో ఏదో కల. ఎవరో 10 ఏళ్ల కుర్రాడు వేప చెట్టు కింద గోలీలాడుతున్నాడు తోటి పిల్లలతో. ఇంతలో ఒక 8 ఏళ్ల పిల్ల వచ్చి గోలీలు లాక్కుని పరిగెత్తింది. కుర్రాడు వెంటబడ్డాడు. పిల్ల పరిగెత్తి ఒక ఇంట్లో దూరి, చూడత్తా అంటూ ఎవరినో వాటేసుకుంది. తను బలవంతంగా గోలీలు లాక్కుని ఆ పిల్లని 2 దెబ్బలేశాడు. ఆ పెద్దామె పిల్లని ఒళ్ళోకి లాక్కుని తన్ని 2 మొట్టికాయలేసింది. తను తల తడుముకుంటుండగా ఎవరో తల కింద దిండు పెడుతున్నారు. మెలకువ. ఎదురుగా సీత. లేచి కూర్చున్నాను. భోజనం చేస్తుండగా బుచ్చిరామయ్య వచ్చాడు. నన్ను చూసి ఎంతో ఆశ్చర్యపోయాడు. ఏమిట్రో, కబురు కాకరకాయ లేకుండా ఊడిపడ్డావే? పిల్లా పాప బాగుండారా అని అడిగాడు. సీత తండ్రికి వడ్డించింది. భోజనాల మధ్య ఇంటి సంగతులన్నీ చెప్పుకొచ్చాడు. మీ అత్త పోయిన సంగతి తెలుసుగా. దీనికి ఆ మధ్య కోనవరం సంబంధం చేశా. కుర్రాడు బుద్ధిమంతుడే. అయితేనే దేవుడు తప్పజూశాడు. బస్సు ప్రమాదంలో పోయాడు. పిల్లలు లేరు. ఇంకా అత్తారింట్లో దేనికని ఇక్కడికి తీసుకొచ్చా. ఏంటో దీని కర్మెట్టా అయిపోయింది. అప్పుడు అర్థమైంది సీత మొహాన బొట్టు లేకపోవడానికి కారణం. తలెత్తి సీత వంక చూశాను. తలొంచుకుంది. ఆమె మొహంలో ఉన్నది విచారమో నిర్లిప్తతో తెలియటం లేదు. నేనే సీతని పెళ్ళాడి ఉంటే ఆమె బ్రతుకు మరో విధంగా ఉండేది. చిన్నప్పటి నుంచి పెద్దవాళ్ళు మా ఇద్దరికీ వరస కలిపి మాట్లాడేవాళ్ళు. తనంటే సీతకెంతో ఇష్టంగా ఉండేది. తనకీ అంతే. అయితే పై చదువులకి వెళ్ళినప్పటి నుంచి ఇద్దరి మధ్య చనువు తగ్గింది. చితికిపోయిన బుచ్చిరామయ్య కూతుర్ని ఉద్యోగస్తుడు కాబోయే తనకి ముడిపెట్టడానికి అమ్మా నాన్న ఒప్పుకోలేదు. తను పట్టుబట్టలేదు. అప్పుడు తన ఆలోచనలన్నీ ఎక్కడెక్కడో మబ్బుల్లో ఉండేవి. తనకి పెళ్ళైనప్పుడు సీత 3 రోజులు భోజనం ముట్టుకోలేదని విన్నాడు. ఆమెని పెళ్లి చేసుకోనందువల్ల నేను కోల్పోయినదేమిటి? పొందిందేమిటి?
ఎందుకో నేను తప్పు చేసిన భావం కలుగుతోంది. సీత భర్త బ్రతికే ఉంటే నాకీ విచారం ఉండకపోను. ఆలోచనలు మళ్లించి అడిగాను. కిష్టాయి కనిపించడేం? బుచ్చిరామయ్య నవ్వాడు. వాడా, ఇదిగో ఇదొచ్చిన దగ్గర నుంచి ఆడబిడ్డకి దీనికి సరిపడటం లేదు. ఏరే కాపురం పెట్టాడు. ఆ గోడ అందుకే అంటూ ఇంటి మధ్య గోడ చూపించాడు. నాకేమనడానికి తోచలేదు. ఒక్కడే కొడుకైనా కలిసుండే ప్రాప్తం లేకపోయింది. కాసేపు పడుకో, అనిక పొలం వెళ్ళొద్దాం అని కొట్టంకేసి వెళ్ళాడు. నేను పడుకోలేదు. ఏమీ తోచకుండా ఉంది. సీతతో మాట్లాడదామన్నా లోపలేదో పట్టేసినట్టుంటుంది. సీత ఎక్కడివో పాత పత్రికలు, అట్టలు చిరిగిపోయినవి పట్టుకొచ్చింది. వాటిని తిరగేస్తూ ఉండిపోయాను. చూస్తుండగానే పొద్దు వాటారింది. సాయంత్రం పొలంకేసి బయలుదేరాం. దారిలో నేను పుట్టి పెరిగిన ఇంటికి కూడా వెళ్ళాం. అదెప్పుడో వేరే వాళ్ళకి అమ్మేసినా నా చిన్నతనం అంతా గడిచిన ఇంటిని మరిచిపోయేదెలా? వాళ్ళేమనుకున్నా సరేనని ఇల్లంతా తిరిగాను. పెద్ద ఆవరణలో 4 గదుల పెంకుటిల్లు. మళ్ళీ బాగు చేయించినట్టున్నారు. ఇంటి ముందుండే పెద్ద పొన్న చెట్టు మాత్రం కనిపించటం లేదు. ఆ వాసన నాకెంతో ఇష్టం. చిన్నప్పుడు నేను సీత చలికాలం ఆ చెట్టు కిందే పూలేరుతూ వాటిని తుంపి ఊదుతూ గడిపేవాళ్ళం. పూలగుత్తుల కోసం చెట్టెక్కి పడ్డ సంగతి నాకింకా గుర్తుంది. ఇంటి నుంచి వస్తుంటే మా అమ్మని నాన్నని అక్కడే విడిచిపెట్టి వస్తున్నట్టే అనిపించింది. మా పొలం 4 ఎకరాలు ఊరికి దక్షిణంగా ఉంది. 2 ఎకరాల చొప్పున 2 చేలు. చేలల్లోకి పోవడానికి డొంకదారి ఉండాలి. ఆ దారినే బయలుదేరాం. కానీ ఎక్కడా డొంక కనిపించలేదు. ఇదేమిటని అడిగాను. ఇంకా డొంకలెక్కడ మిగిలాయబ్బాయ్, అటూ ఇటూ పొలాలే గందా, ఏటా కాస్త కాస్త కలుపుకుంటా వస్తున్నారు. ఇక మిగిలింది ఈ కాస్త దారే. ఈ దారంటే అరకలు పొలం పోవాలి. పోయేటప్పుడల్లా పక్క పొలాల్ని తొక్కక తప్పదు, తగాదాలు తప్పవు. చివరికి బంజర్లు కూడా మిగల్లేదు. ఆళ్ళు ఈళ్ళు కలిపేసుకున్నారు అన్నాడు బుచ్చిరామయ్య. ఎందుకని? కాస్త నేల కలుపుకుంటే కలిసొస్తుందని. చుట్టూ పొలాల్లో మొలక పైర్లు, మినుము, పెసర, నువ్వు వానల్లేక వాడిపోయి ఉన్నాయి. దూరంగా తాటితోపులు, కొండల బారులు, ఎగిరిపోతున్న పికిలిపిట్టలు. అక్కడక్కడ పొలాల నుంచి తిరిగొస్తున్న మనుషులు. నేను మరో లోకంలోకి వచ్చి పడ్డాననిపించింది. గాలిరాని ఇరుకు భవనాల నుంచి, విషం చిమ్మే గాలి నుంచి, చెవులు దిబ్బిళ్ళేసే రొదల నుంచి 12 ఏళ్ల తర్వాత పొలాల్లోకి వచ్చాను. విశాలమైన ఆకాశం కిందకి, నిర్మలమైన గాల్లోకి, నల్లరేగడి పునాది మీదికి వచ్చాను. జీవితం విశాలమైనట్టుంది. ఆఫీసు, ఫైళ్ళు, ఇల్లు, సిటీ బస్సు, మళ్ళీ ఆఫీసు తప్ప బ్రతుకులో మరేమీ లేకపోవటం ఎంత విషాదం. ఉద్యోగం గాలి కుదిలి మళ్ళీ ఈ నాగటి చాళ్లలోకి, పొలం బురదలోకి, నిజమైన శ్రమలోకి రాగలిగితే ఎంత బాగుండునో. కాని ఎలా సాధ్యం? బొడ్డుతాడు తెగిపోయిన బిడ్డ తిరిగి తల్లి గర్భం చేరేదెట్లా? బుచ్చిరామయ్య చూపించిందాకా మా పొలాన్ని నేను గుర్తించలేకపోయాను. ఎప్పుడూ చూసిన పొలం. 2 ఎకరాల్లో మినుము పెట్టాడు. బాగానే మొలిచినా వానలేక ఇవాళ్ళో రేపో ఎండిపోయేట్టుంది. దూరంగా మరో పొలం. అది అలాగే ఉంది. వాగులో కూడా నీళ్లు లేవు. ఇక పొలం గొడవల గురించి ఆయన చెబుతుంటే నేను మౌనంగా వింటూ ఉండిపోయాను. కాడిగట్టు చేను లక్ష్మయ్యది. గట్టురాయికాడ ఎప్పుడూ తగాదే.
రాయి గజం యువతలకుండాలంటాడు. ఎట్టా కుదురుద్ది? మీ తాతల కాలంలో వేసిన రాళ్ళు ఇప్పుడు మారుద్దామంటే ఎవడొప్పుకుంటాడు? చూశావుగా గట్టు కూడా ఎట్టా పగలదున్నాడో. ఎగస్పార్టీ వాళ్లే, అది సంగతి అన్నాడు బుచ్చిరామయ్య కండువా దులిపేసుకుంటూ. నేను మాట్లాడలేదు. చేను వంకే చూస్తుండిపోయాను. ఆ పొలం నాది. నా తాత ముత్తాతల నుంచి సంక్రమించింది. అందులో కాలు పెట్టి ఎన్నేళ్లయిందో. నేను దుక్కి దున్నని, వెదబెట్టని, కలుపు తీయని, కోత కొయ్యని ఆ పొలం నాదే. అందులో ఇన్నేళ్ల నుంచి కష్టపడే బుచ్చిరామయ్యది కాదు. కాకపోబట్టే 2 ఏళ్ల కౌలు బాకీ వసూలు కోసం ఇంత దూరం వచ్చాను. అయినా ఆ పొలం నేనెలా వదులుకోగలను? భార్యా పిల్లలకి ఏం జవాబు చెప్పగలను? జీతం రాళ్లకి తోడు ఆ 4 ఎకరాలుండబట్టే పళ్లబిగువున కుటుంబాన్ని లాక్కు రాగలుగుతున్నాను. తెగిపోని నేల సంబంధం. పోదాంపా, చీకటి పడింది అన్నాడు బుచ్చిరామయ్య. ఇంటికి మళ్ళాం. కనుచీకట్లో చిన్న చిన్న గోతుల్లో తొట్టుపడుతుంటే భద్రం భద్రం అని వెనకే హెచ్చరిస్తున్నాడు. ఇంటికి చేరినప్పుడే ఊరికింకా కరెంటు రాలేదన్న సంగతి గ్రహించాను. గడపలో లాంతరుంది. ఇంతకాలంగా ఊరికి కరెంటు లేకపోవటమేమిటి? ఊళ్ళో పార్టీల వల్లనే రాలేదని, ఒకళ్ళు ప్రయత్నం చేస్తుంటే మరొకళ్ళు చెడగొడుతున్నారని చెప్పాడు బుచ్చిరామయ్య. అప్పుడే విన్నాను ఊళ్ళో పార్టీల సంగతి. ఆ విషయం అడుగుదామనుకుంటుండగా సీత వచ్చి స్నానానికి నీళ్లు తోడానని చెప్పింది. వేణీళ్లు పోసుకోలేకపోయాను. పట్నం వెళ్ళాక చన్నీళ్ల స్నానమే అలవాటైపోయింది. రోజూ వేణీళ్లు కావాలంటే ఎంత ఖర్చు మరీ? భోజనాలయ్యాయి. సీత ఆరుబయట పక్కలు వేసింది. బుచ్చిరామయ్య కాసేపట్లోనే గురక ప్రారంభించాడు. నేనూ పడుకున్నాను. కుక్కినులక మంచం పైన మిలమిల మెరిసే ఆకాశం, కొట్టంలో పశువుల తొక్కిడి వాసనతో కలగలిసి వీస్తున్న చల్లటి గాలి. ఎప్పుడు నిద్రపట్టిందో నాకే తెలీదు. అర్ధరాత్రి ఎవరో లేపినప్పుడు మాత్రమే లేచాను. సన్నగా చినుకులు పడుతున్నాయి. సీత హడావుడిగా మంచాలు లోపల వేసింది. మళ్లీ నిద్రపట్టే సమయానికి కప్పు నుంచి సన్నటి ధార మంచం మీద పడసాగింది. గబుక్కున లేచి కూర్చున్నాను. ఇల్లు కప్పించలేదు అంది సీత నొచ్చుకుంటూ. పర్వాలేదులే అన్నాను. సీత నేను కలిసి మంచం మరో పక్కకు పట్టాం. తను కిందనే చాప వేసుకు పడుకుంది. దిండివ్వబోయాను. వద్దొద్దు, నువ్వేసుకో అంది. ఇక ఆ రాత్రి నాకు సరిగ్గా నిద్రపట్టలేదు. కొత్త చోటు, ఇంటి దగ్గర పిల్లలు ఎట్లా ఉన్నారో అనే ఆలోచన వచ్చింది. బయట వాన ఆగిపోయింది. తెల్లారింది. నిజానికి ఇంటి నుంచి బయలుదేరినప్పుడు 2వ రోజు కల్లా వచ్చేయమని శ్రీమతి చెప్పింది. కానీ ఇంకా కౌలు డబ్బు అడగనేలేదు. ఊళ్ళో తెలిసిన వాళ్ళని కలుసుకోనేలేదు. నా ఆలోచన గ్రహించినట్టు బుచ్చిరామయ్య అన్నాడు, ఊరికి రేపెళ్దూగానిలే అని. నేనిక తర్కించలేదు. కాఫీ తాగి కోటయ్య గారింటికి బయలుదేరాను. కోటయ్య ప్రెసిడెంటు. వీధిలో ఎక్కడా కొత్త ఇళ్లు కట్టినట్టుగాని, పాత ఇళ్లు బాగు చేయించినట్టుగాని కనిపించలేదు. ఊరంతా మరింత పాతబడినట్టే కనిపించింది. మనుషులు మాత్రం ఎక్కడో మారిపోయినట్టు తోస్తోంది. వీధిలో ఆడుకునే పిల్లలెవరూ నన్ను గుర్తుపట్టలేదు. కొత్త తరం పెరుగుతోంది. హఠాత్తుగా దారిలో సీను కనిపించాడు. నన్ను చూసి నవ్వబోయి ఆగిపోయాడు. నేను పలకరించేలోపే పక్క సందులోకి మళ్ళీ విసవిసా వెళ్ళిపోయాడు. నాకేం బోధపడలేదు. వాడు నా చిన్నప్పటి స్నేహితుడు. అప్పుడు మేము ఆడిన ఆటలు, తిరిగిన తిరుగుళ్ళు ఇన్ని అన్నీ గావు. అలాంటి వాడెందుకు మొహం చాటు చేశాడు? నాకు
బాధేసింది. మొదటిసారిగా ఏదో కొత్త ఊళ్ళోకి అడుగుపెట్టినట్టు అనిపించింది. నేను వెళ్ళేసరికి కోటయ్య మంచం మీద పడుకుని ఉన్నాడు. నన్ను చూసి లేచి కూర్చున్నాడు. ఏం పెదనాన్నా, ఒంట్లో బాగోలేదా ఏమిటి? గుర్తుపట్టావా అని ప్రశ్నించాను. ఆ కూకో, ఏం బాగుండటంలే, మా తరం అయిపోయింది, పిలుపు రావటమే ఆలస్యం అన్నాడు. ఒకప్పుడు మా ఊరికి పెద్ద తల ఆయన. ఊళ్ళో వ్యవహారాలన్నీ ఆయన చేతి మీదే నడిచేవి. ఆయన ఉంటే పొలం మీద, లేకపోతే వీధి అరుగు మీద. ఎప్పుడూ 10 మంది చుట్టూ చేరి ఉండేవాళ్ళు. రామారావు ఏడీ? ఆడా, పట్నం వెళ్ళాడు, కోర్టు కేసు. కేసేమిటి? ఎందుకు అడుగుతావులే, కూనీ కేసు. ఊళ్ళో రాజకీయాలు నీకింకా తెలిసినట్టు లేదు. నీ చిన్నప్పుడు ఊళ్ళో పార్టీలనే మాటిన్నావా? ఇప్పుడు 2 పార్టీలు. మన కులమంతా ఒక పార్టీ, పడమటి వీధంతా ఒకటి. ఎలక్షన్లు రావటమే ఆలస్యం. తన్నులాటలు, పొడుసుకోవటాలు, ఏవీ లేకపోతే కాడిగట్టు తగాదాలు. అబ్బాయ్, ఊరు నడిమధ్యకి చీలిపోయింది. ఇంత తొందరగా మా ఊరెట్టా మారిపోయిందో నాకు అర్థం కాలేదు. నేనెప్పుడూ మా ఊళ్ళో పార్టీలు చూడలేదు. ఎలక్షన్లు లేవు, కులకక్షలు లేవు. నలుగురూ కలిసి ఎవరో ఒకరిని ప్రెసిడెంట్ అనుకునేవాళ్ళు. మళ్ళీ ఆయనే అందుకున్నాడు. మొన్న ఎన్నికల రోజు కొట్లాట జరిగింది. సుబ్బయ్య పార్టీ వాళ్ళు కొంతమందిని ఓట్లేయకుండా బలవంతాన ఆపారట. దానిమీద మా రావుడు జనాన్ని పోగేసి వాళ్ల మీదకి వెళ్ళాడు. 10 మందికి బరిసిపోట్లు తగిలినాయి. ఎంకయ్య కొడుకు చచ్చిపోయాడు. కేసు పెట్టారు. పోలీసులొచ్చి ఈడ్ని పట్టుకుపోయారు. కనాకష్టం మీద విడిపించాం. డబ్బు జల్లినా కేసు మాఫీ అయ్యేట్టు లేదు. ఈడి మూలాన ఇంట్లో కూడు నీళ్లు లేవు. ఒరే సిన్నాడా, వానలు లేకో వరదలు లేకో మహమ్మారి వచ్చో పోలేరమ్మకి బలులు చేశాం గాని మనుషులు నరుకోవడం ఇప్పుడే చూస్తున్నాన్రా. ఊళ్ళో నెత్తురు వారబోతున్నారు అని పైపంచెతో మొహం తుడుచుకున్నాడు. నాకప్పుడు అర్థమైంది, సీను నన్నెందుకు పలకరించలేదో. వాడు నా చుట్టాలకి వ్యతిరేక వర్గంలో ఉన్నాడు. మరి మీరంతా ఏం చేస్తున్నారు పెదనాన్న? ఏమీ చెయ్యాతిగాకనే ఇట్టా ఉన్నాం. పెద్దోళ్ల మాటినేవాడెవడు? మావాడు నా మాట వింటున్నాడా ఊళ్ళో వాళ్ళు వినటానికి? తరం మారిపోయింది. జనం తన్నుకు సావటానికి ఎలక్షన్లు, పార్టీలు వచ్చినాయి. తాగి సావటానికి సారా దుకాణాలు వచ్చినాయి. సినిమాలు, సీట్లాటలు వచ్చినాయి. మనుషులకి బుద్ధే రాలేదు. నీకు చెప్పేపాటివాణ్ణి కాదు గాని పెదనానా, నీలాంటి పెద్ద తలకాయలు మనకెందుకని వదిలేస్తే ఊరు దారికొచ్చేదెక్కడా? ఊళ్ళో కరెంటు లేదు, లైబ్రరీ లేదు, సరైన రోడ్డు లేదు. నలుగురు పెద్దాళ్ళు పూనుకుంటే కొంతలో కొంత మేలు జరుగుతుంది కదా అన్నాను. ఆయన పెద్దగా నవ్వాడు. ఒరే ఎర్రినాగన్నా, ఊళ్ళో జనం ఇదే సరైన దారనుకుంటుంటే ఇంక దారికి తెచ్చేదేంది? మా హయంలో నాలాంటోడు ఏది చెబితే అది ఊరంతకి యాదవాక్కు. 2 రోళ్ళు 10 అంటే 10. అన్యాయం చేసినా, అరాచకం చేసినా ఎప్పుడో ఊరికొక్కడే ఉండేవాడు. ఇప్పుడేమైంది? ఎవడికి వాడు రాజు. రైతు మాట కూలి ఎనడు, తండ్రి మాట కొడుకు ఎనడు. అంతా అరాజకమే. తన తరంలో మనిషిని కలిపి ఉంచిన సూత్రం ఏమిటో, అదెందుకు తెగిపోయిందో ఆయన ఎరగడు. ఆ సూత్రం తిరిగి సంధించటమెలాగో నేనెరగను. అది సరేగాని నువ్వు అంటూ ఏదో అడగబోయినప్పుడు అలాగే ఆగిపోయాడు. వీధి గుమ్మంలోంచి ఒక నడికారు మనిషి రొప్పుతూ వచ్చి పడ్డాడు. ఓ మావో,
మన కామయ్య వామికెవరో నిప్పు పెట్టారు. ఊరి మీద పడుద్దో ఏమో, నువ్వు రావాలా, మనోళ్ళంతా కడవలు తీసుకెళ్లారు అని చెప్పి ఒక్క మాటలో నన్ను పలకరించి ఒక్క పరుగులో గడప దాటాడు. నేను నిశ్చేష్టుణ్ణయ్యాను. పెద్దాయన తేరుకుని, చూశావుగా సిన్నాడా, పద ఈ వైనము చూద్దూగాని అని పైపంచ నడుముకు చుట్టి ఉన్నపళంగా బయలుదేరాడు. నేను అనుసరించాను. ఊరి కానుకుని పడమటి వైపు కొన్ని వాములున్నాయి. కామయ్య గారి పెద్దవామి భగభగా మండుతోంది. ఏ కిరసనాయిలో పోస్తే తప్ప రాత్రి చినుకులకి దమ్ముకున్న వామి అంత తేలిగ్గా తగలబడదు. గాలి బాగా తోలుతోంది. ఊరి జనంలో సగం మంది అక్కడే ఉన్నారు. చేంతాళ్ళు, కడవలు, బిందెలు, బావుల్లోంచి నీళ్లు తేవటాలు, అరుపులు, అంతా గందరగోళంగా ఉంది. పెద్దాయన వాళ్ళని వీళ్ళని పురమాయిస్తున్నాడు. బుచ్చిరామయ్య కూడా వాళ్లలో ఉన్నాడు. మంట వేడికి ఎవరూ వామి దగ్గరికి చేరలేక దూరం నుంచే నీళ్లు విసురుతున్నారు. చివరికి లాభం లేక పక్క వాములకి నిప్పంటకుండా వాటి మీద కడవలతో నీళ్లు చల్లుతున్నారు. చూస్తుండగానే కామయ్య వామి దగ్ధమైపోయింది. అంతెత్తున బూడిద మిగిలింది. మసి తుప్పలు తుప్పలుగా గాలికెగురుతోంది. మసి వాసన, తడిసిన చెత్త వాసన కలిసి ఏదో విచిత్రమైన వాసన వస్తోంది. వామి దగ్గర కావయ్య తలపట్టు కూర్చున్నాడు. జనం చుట్టూరా గుంపులు గుంపులుగా చేరారు. వామికి నిప్పు పెట్టిందెవరో, దెబ్బకి దెబ్బ ఎట్లా తీయాలో ఆలోచనలు మొదలయ్యాయి. నాకక్కడ ఉండబుద్ధి కాలేదు. ఈ మనుషులు నావాళ్లు కాదు. ఆ నిప్పు ఆరేది కాదు. నేను మళ్ళీ బుచ్చిరామయ్య ఇంటికి వెళ్ళేటప్పటికీ సీత భోంచేయకుండా ఎదురుచూస్తోంది. ఇంతసేపు ఎక్కడికి పోయావు అడిగింది. వామికి నిప్పు పెట్టిన సంగతి చెప్పాను. ఆమె మొహంలో ఆశ్చర్యం లేదు. ఇది మామూలే మనూళ్ళో, నీకే కొత్త అంది నిర్లిప్తంగా. నేను మరేం మాట్లాడకుండా భోంచేశాను. సాయంకాలం ఊళ్ళో మరికొంతమందిని కలుసుకుందామని ముందనుకున్నాను గాని మనస్కరించలేదు. ఈ కక్షల్లో బయటికెళ్ళి ఎవరిని పలకరించేది? ఏవో పత్రికలు చూస్తూ గడిపాను. చీకటి పడిన తరువాత బుచ్చిరామయ్య ఇంటికి వచ్చాడు. అలసిపోయినట్టుంది మొహం. నాతో పెద్దగా మాట్లాడలేదు. బహుశా నేను డబ్బు కోసం వచ్చినందుకు చిన్నతనంగా ఉందేమో. రాత్రి భోజనాలకి కూర్చున్నాం. ఎక్కడ్నుంచో జున్నుపాలు పట్టుకొచ్చింది సీత. ఎక్కడివి, గేదె ఈనిందా అని అడిగాను. కాదు, శేషమ్మత్త ఇంట్లో తీసుకొచ్చా, నీకిష్టమని అంటూ మరీ మరీ వడ్డించింది. భోజనాలైన తరువాత గోరింటాకు పట్టుకొచ్చింది. ఏది, చెయ్యి చాపు. నేను మొహమాట పడ్డాను. ఎప్పుడో చిన్నతనంలో మేమిద్దరం గోరింటాకు కోసం పోటీ పడేవాళ్ళం. తెల్లారగానే చేతులు కడుక్కుని ఎవరి చెయ్యి ఎక్కువగా పండిందో పరీక్షించుకునేవాళ్ళం. ఒకసారి నాకంటే తనకెక్కువ పండిందని కక్షతో సీత చెయ్యి కొరికేశాను. కొన్ని జ్ఞాపకాలకి మరణం ఉండదు. నాకొద్దులే, ఇంకా గోరింటాకేమిటి అన్నాను. కానీ నువ్వు కాదంటే అది నొచ్చుకుంటది అన్నాడు బుచ్చిరామయ్య పొగాకు కాడ సవరదీస్తూ. నా చెయ్యి లాగి లాంతరు వెలుగులో గోరింటాకు పెట్టింది సీత. ఇంటి పనితో గట్టిపడ్డ సీత చేతిలో నా చెయ్యి వింత కొత్త స్పర్శ. మర్నాడు ఉదయమే నేను బయలుదేరాలి. వచ్చిన సంగతి ఇప్పుడైనా ప్రస్తావిస్తే మంచిదనుకున్నాను. కానీ చూస్తూ డబ్బు సంగతి అడగలేకపోయాను. పొలం చాకిరీ చేసి చేసి కాయబారిన బుచ్చిరామయ్య నల్లటి మొహం, దరిద్రం ఓడే ఇల్లు, పాత దుస్తుల్లో కాంతివిహీనంగా ఉన్న సీత, ఇదంతా అద్దం మీద పెసరగింజలా కనిపిస్తూనే ఉంది. మరో వంక కంటి ముందు పెరిగిపోయే కుటుంబం ఖర్చులు, పిల్లల చదువులు, డబ్బడగటంలో ఏదో తప్పిదం చేస్తున్నట్టు ఒకవైపు. తప్పదు. పొలాలెట్లా పండుతున్నాయి మావయ్య,
ఏమన్నా రాబడి ఉందా? సంభాషణ ప్రారంభించాను, మంచం మీద కూర్చుని చెయ్యి ఆరబెట్టుకుంటూ. బుచ్చిరామయ్య నిశ్శబ్దంగా చుట్ట వెలిగించాడు. ఏం చెప్పమంటావబ్బాయి, ఏ ఏటికా ఏడు చేతికందింది నోటికి అందటం లేదు. సాకిరీ తప్ప మిగిలేది కనబడటంలా. ముందటేడే చేలు కాస్త బాగా పండినయి. ఏం లాభం? కింటాలు పత్తికి 400 రేటొత్తే రైతుకు మిగిలేదేంది? కౌలే గట్టాలో బ్యాంకు బాకీయే తీరవాలో తెలీదు. కల్తీ ఇత్తనాలు కొంటాం, కల్తీ ఎరువులు కల్తీ మందులు వేస్తాం. మందులేసినా పురుగు సావదు, పంట బండినా రేటు రాదు. అప్పుడు దాకా మార్కెట్లో మంచి రేటుంటుంది. పంట చేతికి రాగానే తగ్గిపోద్ది. ఏమిటో చిత్రం, ఎక్కడా ఎప్పుడూ పండించని దానికి రేటుంటుంది. మరుసటేడు ఇది కాదని ఆ పైర్లేస్తాం, దానికి మళ్ళీ రేటుండదు. ఎవరిని అడగాలి? మా కర్మని తిట్టుకుంటా మళ్ళీ పెట్టుబడి కోసం అప్పుకు పరిగెత్తుతాం. పోయినేడు బాగా పండుద్దనుకుంటే తుఫానొచ్చి మొత్తం నాశనమైంది. ఈ ఏడు చూస్తున్నావుగా, వానలు లేవు. బుచ్చిరామయ్య ఎక్కడో చూస్తూ మాట్లాడుతున్నాడు. ఆయన మాటల్లో అబద్ధం లేదని తెలుస్తోంది. రైతు పంట దిక్కుమాలిన ధరలకి అమ్ముడుపోయి ఏ పట్నాల్లో మేడలుగా, మిల్లులుగా, హోటళ్లుగా, అవినీతిగా ఎలా అంచెలంచెలుగా మారుతుందో పల్లెల్లో పుట్టి పట్నంలో బతుకుతున్నవాణ్ణి నాకు కొంతైనా తెలుసు. కానీ ఎవరికి తెలియాలో వాళ్లకే తమకి జరిగే అన్యాయం తెలియకపోవటం చిత్రం. బుచ్చిరామయ్య మళ్ళీ అందుకున్నాడు. అబ్బాయి, నేనెరిగినంతలో మనూళ్ళో పొలం మీద సంపాదించి మేడలు కట్టిన రైతు లేడు. పొలం పుట్ర అమ్ముకుని దేశాల పాలైన వాళ్ళు ఇదిగో ఇంతమంది ఉండారు. అప్పుల్లేని రైతు లేడు. ఈయాల ఈ ఇంటి మీద 10 ఏళ్ల బాకీ ఉంది, నీకు ఇయ్యాల్సిన కౌలుగాక. నేలను నమ్ముకున్నాళ్ళం మా బతుకులింతే. ఆయన నా బాకీ చెల్లించలేడనే విషయం కన్నా ఆయన కుటుంబ పరిస్థితే నన్నెక్కువ బాధించింది. సాయంత్రం ఎవరో ఇంటికి రావటం, సీత అతన్ని పక్కకి పిలిచి చిన్నగా మాట్లాడటం గుర్తొచ్చింది. అతను కోమటి దానయ్య కొడుకు. బహుశా ఏదో బాకీ కోసం వచ్చుండాలని ఇప్పుడనిపించింది. ఇక్కడికి రాబోయే ముందు ఇలాంటి పరిస్థితిని గూర్చి నేను ఆలోచించలేదు. ఈ గొడవలకేంలే, పొద్దుపోయింది, పడుకో అన్నాడాయన మళ్ళీ. నేను మర్నాడు ఉదయమే వెళతానని చెప్పాను. ఆయనేం మాట్లాడలేదు. అప్పటిదాకా ఆ మాటలు వింటున్న సీత ఏదో అనబోయి మానేసింది. బుచ్చిరామయ్యని డబ్బు అడగరాదని నిర్ణయించుకున్నాను. ఆ రాత్రి చాలాసేపటిదాకా నిద్ర పట్టలేదు. నా ఆలోచనలన్నీ ఊరు చుట్టూ తిరుగుతున్నాయి. ఊళ్ళోని పెద్ద కుటుంబాలు చితికిపోయాయి, లేదా పట్టణాలకి తరలిపోయాయి. నేలని వదల్లేని కుటుంబాలే ఉట్టికి స్వర్గానికి కాకుండా వేలాడుతున్నాయి. ఎప్పుడో కలత నిద్ర, మళ్ళీ కల. అదే 10 ఏళ్ల కుర్రాడు ఎవరో అమ్మాయితో కలిసి పొన్నపూలేరుతూ గొడ్ల వెంబడి బీళ్లకి వెళ్తూ బజార్లో చెడుగుడాడుతూ, ఇంతలో ఎక్కడివో 2 ఆబోతులు కుమ్ములాడుకుంటూ తన వైపు వస్తున్నాయి. తను పరిగెత్తి 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 అమ్మ ఒళ్ళో దూరి, అమ్మ తన తల నిమురుతూ చటుక్కున మెలకువ. గుడ్డి వెన్నెల్లో సీత నా తల నిమురుతోంది. నేను లేవటం చూసి చటుక్కున చెయ్యి లాక్కుంది. సీతా, ఏమిటిది అన్నాను కంగారుగా. ఏం లేదు, ఏం లేదు అంటూ తల తిప్పుకుంది. ఆమె కళ్ళ వెంట నీళ్లు గుడ్డి వెలుతుల్లో మెరుస్తున్నాయి. సీతని వదులుకుని నేను కోల్పోయినదేమిటో అప్పుడు తెలిసింది. ఊరికెళ్ళగానే నన్ను మరిచిపోతావా అని అడిగింది. ఓహో, నిన్ను మరిచిపోతే నా ఊరిని మరిచిపోయినట్టే.
సీత నిశ్శబ్దంగా నవ్వి నేనూహించలేనంత వేగంగా నుదుటి మీద ముద్దు పెట్టి వెళ్ళిపోయింది. ఆ ముద్దు నాలోని 10 ఏళ్ల కుర్రాడికని తెలుసు నాకు. మర్నాడు పొద్దున్నే నేను బయలుదేరాను. బుచ్చిరామయ్య ఎక్కడికో వెళ్ళొచ్చి కొంత డబ్బు నా చేతిలో పెట్టాడు. ఉన్నప్పుడే ఇద్దువుగాని తొందరేం లేదు, ఉంచులే అని తిరిగివ్వబోయాను. ఆయన తీసుకోలేదు, నవ్వాడు. ఆ నమ్మకం సాల్లే, తీసుకెళ్ళు, మా ఇబ్బందులెప్పుడూ ఉండేవే. అమ్మాయిని అడిగానని చెప్పు, పిల్లల్ని బాగా చదివించు అన్నాడు. అయినా డబ్బు తీసుకోవటానికి సందేహించాను. తీసుకో, మీ ఆవిడికో నగైనా కొనిపెట్టు అంది సీత నవ్వుతూ. నేను వీడ్కోలు చెప్పి కదిలాను. బస్సు ఎక్కుతూ వెనక్కి తిరిగి చూస్తే నా ఊరంతా ఏదో అదృశ్య విషాదంలో మునిగి ఉన్నట్టనిపించింది. ఎలినేషన్, రిలేషన్, ఎలినేషన్. నా ఊరు నాశనమైందని, నా స్వప్నం భగ్నమైందని ఎవరినడిగేది? అక్కడి మనుషులనా, వాళ్ల నాడించే దారుణ శక్తులనా? వాటినెదుర్కొనే బలం మళ్లీ నా ఊరికెప్పుడొస్తుంది? ఎప్పుడైనా అది అక్కడ్నుంచే రావాలి. నేను కన్నతల్లికి దూరమైన వాణ్ణి. ఒక లేగదొడ ఊబిలో చిక్కుకున్నప్పుడు గట్టుమీద మనిషికి కలిగే బాధే నాది. నేనే ఊబిలోనూ లేను, లేగదూడనూ కాను. అయినా నా గుండెనక్కడే నేను కోల్పోయిన ఊళ్ళోనే విడిచిపెట్టి వచ్చా. సీత చేతి స్పర్శ, మా ఊరి నేల స్పర్శ నన్నెప్పటికీ వదలదు. అదండి ఈనాటి కథ. ఆగస్టు 1వ తారీఖు 1987లో రచించిన డాక్టర్ పాపినేని శివశంకర్ గారి మట్టి గుండె. ఈ కథ డిసెంబర్ 23వ తారీఖు 1987లో ఆంధ్రప్రభ వారపత్రికలో ప్రచురింపబడ్డ కథ. ఇక రచయిత పరిచయానికి వస్తే, రచయిత గురించి కథకు ముందుగా కొన్ని పరిచయ వివరాలు తెలుసుకున్నాం. ఆ పరిచయాన్ని కొనసాగిస్తూ ఇప్పుడు మరికొన్ని వివరాలు. డాక్టర్ పాపినేని శివశంకర్ గారు తుళ్ళూరులోని కేవీఆర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యనభ్యసించిన పిమ్మట గుంటూరులోని జేకేసీ కళాశాలలో 1974లో BAలో పట్టభద్రత్వం స్వీకరించినప్పుడు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ప్రథములుగా నిలిచి ప్రబల సుందరరామయ్య పంతులు స్వర్ణపతకాన్ని గెలుచుకున్నారు. 1976లో అదే ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి MAలో ఉత్తీర్ణులై తెలికిచెర్ల వెంకటరత్నం స్వర్ణపతకాన్ని సాధించారు. 1977లో గృహలక్ష్మి గారిని వివాహమాడి గృహస్థాశ్రమంలో అడుగుపెట్టిన ఈ దంపతులు లక్ష్మీ సమానులైన సృజన, స్పందనలను 2 కుమార్తెలకు జన్మనిచ్చారు. అదే సంవత్సరం అనగా 1977లో తాడికొండలో BSSB కళాశాలలో తెలుగు ఉపన్యాసకులుగా ఉద్యోగారంభం గావించి 33 ఏళ్లు సుదీర్ఘ వృత్తి ప్రయాణానంతరం 2010లో ఆ కళాశాల ప్రిన్సిపల్గా పదవీ విరమణ పొందారు. సాహిత్య ప్రయాణంలో వీరు సాధించిన గుర్తింపులు, పురస్కారాలు లెక్కపెట్టలేనివి. వీటిలో శిఖరాయమానమైనది 2016లో వారి రజనీగంధ కవితా సంకలనానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం. ఈ కథను ఆడియోగా చేయడానికి డాక్టర్ పాపినేని శివశంకర్ గారిని నేను సంప్రదించినప్పుడు నాకు అనుమతినిస్తూ సాహితీ మిత్రులు చెరబండరాజు గారు 2 మాటలను ఉదహరించారు. రచన ప్రజల్లోకి వెళ్ళనంత వరకు రచయితది, వెళ్ళిన తరువాత అది ప్రజలది అన్న పలుకులు. ఇటువంటి ఉత్తమ కథను తెలుగువారికి అందించిన డాక్టర్ పాపినేని శివశంకర్ గారికి కథాభారతి శ్రోతల తరపున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, ఈ కథను ఆడియోగా చేయనుమతించినందులకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ముగించే ముందు వారి శిష్యులు శ్రీ MV రామిరెడ్డి గారు డాక్టర్ పాపినేని శివశంకర్ గారి 67వ జన్మదినోత్సవాన్ని పురస్కరించి నవంబర్ 6వ తారీఖు 2020లో ఆదర్శిని అన్న పత్రికలో
ఎంవి రవం అను శీర్షికతో సాహితీ చతుర్ముఖుడు పాపినేని శివశంకర్ అనే వ్యాసంలో ఇలా రాశారు. తెలుగు సాహిత్యంలో వన్నె తగ్గని వ్యక్తుల్లో పాపినేని శివశంకర్ ఒకరు. ఆయన జన్మదినం సందర్భంగా ఆదర్శిని.com అందిస్తున్న ప్రత్యేక వ్యాసం ఎంవి రామిరెడ్డి శుభాకాంక్షల కవితామాలిక. డాక్టర్ పాపినేని శివశంకర్ వృత్తిగతంగా తెలుగు అధ్యాపకులు. ఆ రూపంలో ఒక ప్రాంతం, కొందరు శిష్యులకు మాత్రమే ఆయన పరిచయం. అయితే ఆయన సాహితీ త్రిముఖుడిగా తెలుగు జాతి మొత్తానికి తెలుసు. అనన్యమైన రచనాశిల్పంతో కవిత, కథ, సాహితీ విమర్శ ప్రక్రియల్లో తనదైన ముద్రను తెలుగు పాఠకులకు పరిచయం చేసిన వ్యక్తి పాపినేని శివశంకర్. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన తెలుగు రచయితల్లో ఒకరు. ఆయన రాసిన రజనీగంధ కవితా సంపుటికి ఈ పురస్కారం దక్కింది. ఆయనకు పట్టు ఉన్న 3 సాహిత్య రూపాలతో అధ్యాపకత్వాన్ని కూడా మేళవిస్తే సాహితీ చతుర్ముఖుడిగా ఎన్నదగినవారు పాపినేని శివశంకర్. అనన్యమైన శైలితో పాటు లోతైన భావసంపద ఆయన సొంతం. తాత్విక చింతనతో ఆలోచింపజేసేలా ఆయన రచనలు సాగుతాయి. సుమారు 400 వరకు కవితలు, 100 వరకు కథలు, 250 వరకు సాహిత్య వ్యాసాలు ఆయన రాశారు. ఆయన కవిత్వంలోనే ఎక్కువ కృషి చేశారు. స్తబ్దత, ఒక సారాంశం కోసం, ఆకుపచ్చని లోకంలో, ఒక ఖడ్గం, ఒక పుష్పం, రజనీగంధ కవితా సంపుటులు వెలువరించారు. అలాగే మట్టిగుండె, సగం తెరిచిన తలుపు కథా సంపుటులు కూడా వెలువడ్డాయి. మరో 5 సాహిత్య విమర్శ సంపుటులు కూడా వచ్చాయి. కథా సాహితీ వారు ప్రతి ఏటా వెలువరించే ఉత్తమ కథల సంకలనాలకు ఆయన తొలి నుంచి సంపాదకత్వ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయన కవితలు, కథలకు అనేక పురస్కారాలు కూడా లభించాయి. పాపినేని శివశంకర్ కేవలం కవి, రచయితగా మాత్రమే కాదు, భవిష్యత్ తరాల రచయితలను ప్రోత్సహించే, తీర్చిదిద్దే సీనియర్గా కూడా పేరున్న రచయిత. ఆయన శిక్షణలో తయారైన వారు ఎందరో ప్రముఖ రచయితలు ఉన్నారు. గురువు గారికి జన్మదిన శుభాకాంక్షలు అని శ్రీ ఎంవి రామిరెడ్డి గారు గురువుగారికి కవితామాలికను సమర్పిస్తూ ఇలా అంటారు: శిష్యుడిగా పాపినేని గారి అభిమానినయ్యానా, లేక మట్టిగుండె కథ చదివి పరవశించిపోయి ఆయన సాహిత్యానికి వీరాభిమానిగా మారానా? రెండూనేమో. కాదు కాదు, 3, 4, 5, 6 ఇంకా చాలా అభిమానాలు ఆయన చుట్టూ అల్లుకుపోయాయి. దర్పం లేని ఆహార్యం, కపటం లేని దరహాసం, నిరాడంబర బోధన, సృజనలో మూలాల శోధన, జ్ఞానచలమల అన్వేషణ, ఆచరణీయ చేతలు, మెరమెచ్చుల్లేని మాటలు, పాపినేని గారి తాలూకు ప్రతి అంశమూ నాకొక ఇష్టభాండాగారమే. రివార్డులు, అవార్డులతో ఎత్తుపొడవులు కొలవలేని శిఖర సమానులైన మా గురువుగారు డాక్టర్ పాపినేని శివశంకర్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. శతమానం భవతి. ఇదండి శ్రీ ఎంవి రామిరెడ్డి గారి చక్కటి వారి గురువుగారికి చక్కటి కవితామాలిక. ఆదర్శిని.com వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈనాటి కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. మళ్ళీ వచ్చే వారం ఇంకో మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు.